అందరికీ నమస్కారం. ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గంలో మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణమాది గారి పిలుపు మేరకు వచ్చే నెల 9వ తారీఖున చలో హైదరాబాద్ వికలాంగుల పెన్షన్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞాపించడం జరిగింది. వచ్చే నెల 9 లోపు తారీఖు ముందే వికలాంగుల పెన్షన్ ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అయితే పెరిగిందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి వికలాంగుల సమాజానికి వారి పెన్షన్ మీద ఆధారపడి వారి జీవనం కొనసాగుతుంది కనుక ఇప్పుడున్నటువంటి నిత్యావసర సరుకులు కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి వారి అవసరాల నిమిత్తం కానీ అనేక మంది వికలాంగులు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారు. దీన్ని గమనించి గతంలో వికలాంగుల కోసం పోరాటం చేశాం. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వికలాంగులకి పెన్షన్ పెంచుతానని చెప్పి ఇప్పటి వరకు కాలయాపన చేస్తూ ఉన్నారు. తక్షణమే మీరు వచ్చే నెల 9కి ముందే వికలాంగులకి పెన్షన్ పెంచి వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం చేసినటువంటి పోరాటం కోసం మేమంతా కూడా సమితమై లక్షలాది మంది చలో హైదరాబాద్ కృష్ణమాది గారి పిలుపు మేరకు మేమంతా కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి లక్షలాది మంది వికలాంగుల సోదరులతో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. మీరు పెన్షన్ పెంచితే అది విజయోత్సవ సభ అవుతుంది, మీరు పెంచకపోతే అది కృష్ణమాది గారు తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ పతనం మొదలవుతుందని సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పిలుపునిస్తా ఉన్నాం. అలాగే వాళ్ళ కార్యక్రమానికి జెండా అదేవిధంగా ముమ్మడివరం నియోజకవర్గంలో లంక రాజు గారు ఆధ్వర్యంలో BHPS జెండావిష్కరణ చేస్తాం. 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని 18వ సంవత్సరంగా జెండావిష్కరణ కార్యక్రమం మేము పాల్గొనడం మా వికలాంగుల సోదరులతో మేము ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నందుకు మేము ఎంతో అభినందిస్తూ ఉన్నాం. లంక రాజు గారిని మరింత సేవ మా వికలాంగుల సమాజానికి మేము చేయడానికి MRPS ద్వారా మేము ముందుకు వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కృష్ణమాది గారి నాయకత్వం జిల్లాల వికలాంగుల హక్కుల పోరాట సమితి.